మనం చూసాం. ఇంతలోతు నీళ్ళలో వెళ్ళాం, మీరు కూడా పడవలో వెళ్ళారు ఇంతలోతు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ముంపు ప్రాంతం కాదని సర్టిఫికేట్ ఇప్పించారు సార్ కోర్టులో వేశారు. అక్కడ బాధితులంతా కోర్టులో వేశారు. వేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసి ఆనాటి కలెక్టర్ గారు వారంతా కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఎస్జిటి కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇవాళ ఎస్జిటి మొట్టికాయలు వేసింది ఏం జరిగిందనేది. అలాగే ఈ భూములన్నీ వృధాగా పడి ఉన్నాయి సార్. ఒక వెలుగుబందులో కొద్దిగా గట్టి వదిలేశారు. నేనేమంటున్నానంటే ఇవాళ ఏదైతే ఇండస్ట్రీలు హబ్గా మారుస్తామన్నా కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం దాటిని కన్వర్ట్ చేస్తారా? కొత్తగా భూములన్నా సేకరించి నగరానికి దగ్గరగా ఉండే చోట, ఎందుకంటే 30 కిలోమీటర్లు అంటే పనిగా నగరాల్లో పనులకు రావు సార్. అందువల్ల తగిన చర్యలు తీసుకోండి. ఒకటి ఎంక్వైరీ చేయించండి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీద ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరు దోపిడీదారులు, కలెక్టర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా ఆఖరికి సీఎంఓ దాకా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దాంట్లో. దాని మీద తగిన చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తాను. ఆ రోజు